ఎవరైతే ప్రేమను, దయను, కరుణను, మంచి మాటలను, మంచి ఆలోచనలను ఈ విశ్వంలోకి పంపిస్తారో అలాంటివి 100 రెట్లు మీరు పొందుకుంటారు. ఎవరైతే భయాన్ని, బాధని, దుఃఖాన్ని, ద్వేషాన్ని విశ్వంలోకి పంపిస్తారో వాటిని కూడా 100 రెట్లు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ మాటలు వినడానికి కొన్ని ఆనందంగా ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ ఇది నిజం. విశ్వం నుంచి వచ్చిన పదార్థం కదా మనం. అందుకే విశ్వశక్తి మనకు ఏది ఆలోచిస్తే అదే మనకు ఇచ్చేస్తుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే క్షణం పట్టదు, కానీ మీరు అలా తయారవ్వడానికి సిద్ధపడరు. మీలో అద్భుతమైన శక్తి ఉందని ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీలో చాలా టాలెంట్ ఉంది, మీలో చాలా పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కానీ దాన్ని ఎలా వాడాలో మీకు తెలియడం లేదు అని మీకు అనిపిస్తే ఈ వీడియోలో చెప్పే ప్రతి మాట మీలో ఉన్న శక్తిని పూర్తిగా బయటకు తీస్తుంది. మీలో శక్తిని ఎలా వాడుకోవాలో మీకు తెలియజేస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడడం చాలా మంచిది. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఈ యూనివర్స్కి మీరు ఏదైతే ఇస్తారో ఈ యూనివర్స్ తిరిగి మీకు అదే ఇస్తుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, మీరు ద్వేషాన్ని ఇస్తే ద్వేషం వస్తుంది, పాజిటివిటీని ఇస్తే పాజిటివిటీ వస్తుంది, నెగిటివిటీని ఇస్తే నెగిటివిటీ వస్తుంది. మీకున్న ఆలోచనలు, మీకున్న నమ్మకాలు ఇవేవి కూడా కేవలం నమ్మకాలు, ఆలోచనలు కాదు. ఇవి చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్స్. మీ వాస్తవాన్ని మీకు అనుగుణంగా మార్చగలిగే అయస్కాంతాలు. మీ ఆలోచనల్ని, మీ నమ్మకాలని సరిగ్గా ఉపయోగిస్తే మీరు కోరుకున్నది ఏదైనా సరే దొక్కుతుంది. అదే పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. దానిని మనం ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా సాధించాలి అనేది తెలుసుకోవాలి. అయితే మనం కొన్ని మంచి మాటలను పదే పదే పలికితే అవి మంత్రంలా పనిచేస్తాయి. మనం పలికే మాటలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవే మన మైండ్పై ప్రభావాన్ని చూపిస్తాయి. మనం అనుకున్న కోరిక తీరడానికి మనం అనుకున్న ఎఫెక్టివ్ మంత్రం యు ఆర్ వర్తి, అంటే నీకు పూర్తి అర్హత ఉంది అని. ఈ విశ్వంతో మనం మాట్లాడి మనకు కావాల్సింది మనం దక్కించుకోవాలి అంటే ముందు మనం చేయాల్సింది మనకు మన మీద ఉండే ఫీలింగ్స్ పాజిటివ్గా ఉంచుకోవాలి. మనల్ని మనమే నీకు అంత సీన్ లేదు, నీకు అది రాదు, ఇది రాదు అని నెగిటివ్గా అనుకోవడం వల్ల మనం నెగిటివ్ని ఆకర్షిస్తూ ఉంటాం. అందుకే ముందు మనకు మనం చెప్పుకోవాలి, ఐఎమ్ వర్తి, నాకు అన్నింటి మీద పూర్తి అర్హత ఉంది అని. ఇప్పటి వరకు మనం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని మనం తెలుసో తెలియకో క్రియేట్ చేసుకున్నాం. ఈ మాట మనం రోజు అనుకోవడం వల్ల మీలో అన్నిటికీ నేను అర్హుడిని అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నా వల్ల కాదు, నేను ఏం చేయలేను అన్న పదం నుంచి నా వల్ల అవుతుంది, నేను చేయగలను అన్న మాటను మీరు చెప్పుకోగలుగుతారు, చేయగలుగుతారు. నా వల్ల అవుతుంది అని రియాలిటీని మనం ఫామ్ చేయాలి. అప్పుడు ఇలా పూర్తి నమ్మకంతో అంటేనే అప్పుడు మనం ఆ మాటను నమ్ముతున్నట్టు. నా వల్ల అవ్వదు, నేనేం చేయలేనని స్లోగా మన మీద మనం నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేసుకుంటామో అలాగే నా వల్ల అవుతుంది, ఐఎమ్ వర్తి అని చెప్పడం వల్ల స్లోగా మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. మనల్ని మనం మార్చుకునే అద్భుతమైన శక్తి మనకు ఉంది. దానికి కావాల్సింది పట్టుదల అండ్ కన్సిస్టెన్సీ. ప్రతిరోజు ఈ మంత్రాన్ని మనతో మనం అనుకోవాలి, ఇది మర్చిపోకండి. సెకండ్ వన్, నేను ఒక అద్భుతమైన శక్తిని, అంతర్దృష్టిని కలవాడిని. మీ అంతర్దృష్టి మీకు తెలియట్లేదు, నేను దాన్ని అనుభూతి చెందలేకపోతున్నాను అని అనుకుంటే మీరు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. అదే మీరు ఎక్కువగా మొబైల్ని చూడటం. మొబైల్లో అనేకమైన చెత్త చూడటం వల్ల మీ మైండ్లో అదంతా పేరుకుపోయి మీరు అనేక కంటెంట్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మీలో ఉన్న అంతర్దృష్టిని మీరు అనుభూతి చెందలేకపోతున్నారు. మీలో కానీ ఆ చెత్త లేకపోతే మీ మైండ్ని మంచి విషయాలకు స్పందించేలా చేస్తే మీ జీవితం మెల్లగా మారడం మొదలవుతుంది. మీ అంతర్దృష్టి బలంగా మారడానికి ఈ బలమైన మాటని ప్రతిరోజు చెప్పండి, నాకు బలమైన అంతర్దృష్టి ఉంది. మీ అంతర్దృష్టి బలపడినప్పుడు ఈ విశ్వం నుంచి వచ్చే సంకేతాన్ని పసిగట్టగలదు. విశ్వపు సంకేతాలను పసిగట్టేది మీ అంతర్దృష్టి అని మర్చిపోకండి. థర్డ్ వన్, ఐఎమ్ రెడీ. ఈ విశ్వం మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటుంది, కానీ మనం రెడీగా ఉండాలి కదా. అందుకే నేను సిద్ధంగా ఉన్నాను, మంచి అంతటిని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సమృద్ధిని స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రాబోయే మార్పును ఎదుర్కోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇలా చెప్పుకుంటూ ఉండాలి.
ఎప్పుడైతే లైఫ్లోని మార్పులకు రెడీ అని చెప్పుకుంటూ నమ్ముతామో అప్పుడు ఎలాంటి దాన్ని అయినా స్వీకరించడానికి మనం రెడీ అవుతాం, మనల్ని మనం కూడా రెడీ చేసుకుంటాం. 4th వన్, నేను ఎల్లప్పుడూ విజయాన్ని స్వీకరిస్తూనే ఉంటాను. లైఫ్లో ఏదైనా జరగరాని నష్టం జరిగినప్పుడు మన మైండ్లో కొన్ని అబద్ధాలు ఏర్పడతాయి. నీ పని అయిపోయింది, నువ్వు ఫెయిల్యూర్వి అని మీ మైండ్ మిమ్మల్ని ఎదురిస్తుంది. ఇవి మనల్ని మానసికంగా కృంగేలా చేస్తాయి, మరిచిపోలేని గాయాన్ని ఇస్తాయి. కానీ అలాంటి సమయంలో కూడా ఆ అబద్ధాన్ని ఛాలెంజ్ చేయడానికి మీకు మీరు చెప్పుకోవాల్సిన మంత్రం, నేను ఎల్లప్పుడూ విజయాన్ని స్వీకరిస్తాను. విజయం నా స్నేహితుడు, విజయం ఎప్పుడు నాతోనే ఉంటుంది. జీవితంలో మన మీద చలి కాస్తుంది, అలాగే వెచ్చని సూర్యకిరణాలు కూడా పడుతూ ఉంటాయి. అందుకే జీవితం అందరికీ ఒకేలా ఉంటుంది, కానీ దాన్ని చూసే కోణం ఒకేలా ఉండదు. అందుకే మన మంచి మంచి మాటల్ని ప్రతిరోజు పదే పదే చెప్పుకుంటూ ఉండాలి. అవే మన జీవితాన్ని సంతోషాల బాట నడిపిస్తూ ఉంటాయి. 5th వన్, మన ఎమోషన్ని ఎప్పుడూ బయటకు వదులుతూ ఉండాలి. మనకు ఎప్పుడైతే అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ మనలో ఉంటాయో ఎవరికీ చెప్పుకోకుండా ఉండటం వల్ల మనలో స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. అప్పుడు మన బాడీలో ఒక చోట పెయిన్ మొదలవుతుంది. అప్పుడే మనం గుర్తించాలి, మన బాడీ మనకు చెప్తుంది రిలాక్స్ అవ్వమని, కొన్ని విషయాల్ని వదిలేయమని. మార్పుకి మనం ఎలా అయితే భయపడతామో కొన్ని విషయాలకు అలానే మనం భయపడతాం. ఆ విషయం మీద కంట్రోల్ పోగొట్టుకోవడానికి అసలు ఇష్టపడం. ఇంకా ఏదో చేయాలి, నేను చెప్పింది వినాలి, ఇలాంటి ఆలోచనలు స్ట్రాంగ్గా ఉండటం వల్ల మనలో బాధ, భయం, ఒత్తిడి అన్నీ కూడా పెరిగిపోతాయి. అలాంటప్పుడు మీతో మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి, నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్ని వదులుకుంటున్నాను, పూర్తిగా నేను పాజిటివిటీకి సరెండర్ అవుతున్నాను అని బలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని విషయాల్లో కంట్రోల్ ఉండాలని చేసే ప్రయత్నంలో ఒక ర్యాపిడ్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు మనమే బాధపడాల్సి వస్తుంది. అది వదిలేస్తే మనం ఆనందంగా ఉంటాం, వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. 6th వన్, అబ్రకదబ్రా అనే మాట వినే ఉంటారు. ఈ మాటను మ్యాజిక్లో ఎక్కువగా వాడుతుంటారు. ఈ పదానికి హిబ్రూ భాషలో అర్థం ఉంది, అదే ఐ క్రియేట్ యాజ్ ఐ స్పీక్. లా ఆఫ్ అట్రాక్షన్కి ఈ మాటకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ మాటకు ఎన్నో విషయాలను సృష్టించే శక్తి ఉంది. మీ మాటలకి మీ ఆలోచనల్ని నిజం చేసే శక్తి ఉంది. ఇది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఎవరైనా సరే మనల్ని నువ్వు దేనికి పనికిరావు, నువ్వు పెద్ద ఫెయిల్యూర్వి అని మనల్ని అంటారో అవి మనల్ని చాలా బాధపడతాయి. ఇలాంటి మాటలు కనుక ఒక రిలేషన్షిప్లో వస్తే ఆ మాటల వల్ల ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది. ఎందుకు ఈ మాటలు అంత బాధను కలిగిస్తాయంటే ఈ మాటలు అన్నవాళ్ళు చాలా బలమైన ఎమోషన్తో అన్నారు. ఆ ఎమోషన్ ఆ మాటల కంటే కూడా ఇంకా బలంగా మనకు తాగుతుంది. అంత పవర్ మన ఎమోషన్కి ఉంది. అదే ఎమోషన్తో నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నా జీవితంలో ఉండడాన్ని నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, నాకు నా మీద చాలా గౌరవం ఉంది, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది అని ఇలాంటి మాటలు ఎప్పుడైతే పూర్తి ఎమోషన్తో అంటామో ఆ మాటలు విన్న వాళ్ళకి ఒక మంచి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది, ఏం కోరుకున్నా కూడా పూర్తి ఎమోషన్తో కోరుకోండి అని. ఉదాహరణకు నాకున్న బాధలన్నీ తొలగిపోవాలి అంటే నాకున్న బాధలన్నీ తొలగిపోవాలని కోరుకోకూడదు. బాధ అనే మాటలో నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది. కాబట్టి నేను చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను అనే పదాలు వాడుతూ ఉండాలి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ధనంతో చాలా సమృద్ధిగా ఉన్నాను, నేను అన్ని కూడా చాలా సులభంగా సునాయాసంగా సంపాదించగలుగుతున్నాను, ఇలాంటి మాటలు వాడుతూ ఉండాలి. అప్పుడు మనకు తిరిగిలేని మార్పు ఎదురవుతుంది. 7th వన్, ప్రేమ, లవ్. ఈ ప్రపంచమంతా ప్రేమతో నిండిపోయి ఉంది. మనకు ఎక్కడా లవ్కి షార్టేజ్ అనేది లేదు. జస్ట్ మీరు ప్రేమ కావాలి అని కోరుకోవడం అంతే. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత ఇబ్బందులో ఉన్నా ఒక్కోసారి కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ మనతో మనమే ఐ యామ్ లవ్, నాకు కావలసినంత ప్రేమ దొరికింది, పూర్తి ప్రేమతో నేను సమృద్ధిగా ఉన్నాను అని అనుకోవడం మంచిది. మీకు చాలా పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. మెడిటేషన్ లాగా ఇంకో పవర్ఫుల్ టూల్ ఉంది, అదే విజువలైజేషన్. ఈ ప్రపంచంలోనే టాప్ బాడీ బిల్డర్స్ వాళ్ళ సక్సెస్ని ముందే విజువలైజేషన్ చేశారు. అందుకే వారు సులభంగా అచీవ్ చేశామని చెప్తుంటారు. ఇక్కడ మెడిటేషన్కి కానీ విజువలైజేషన్కి కానీ ఈ రెండు విషయాల్లో దేనికి రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. మీలో బలమైన ఇంటెన్షన్ ఉంటే చాలు, ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. మీరు కనుక ఈ 7 పవర్ఫుల్ అఫర్మేషన్స్ని ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.
దీన్ని ప్రాక్టీస్ చేస్తూ మీ అనుభవాలను పంచుకోండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.